హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్లో ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ది మ్యాట్రిక్స్ A equal to 1/√2, 1/√2, -1/√2, -1/√2 ఈజ్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. యూనిటరీ, ఆర్థోగోనల్, నిల్పోటెంట్, ఇన్వర్ట్ యూటరీ అని 4 ఆప్షన్స్ అయితే మనకి ఇచ్చారు. వీటిలో ఏది అని ఎలా తెలుస్తుంది? క్వశ్చన్స్కి ఎలా ఉన్నది, ఇది ఎలా ఏ ఫామ్లో ఉంది? ఏ మైనస్ ఏ ఫామ్లో ఉంది. ఎలా చూద్దాం. A equal to 1/√2, 1/√2, -1/√2, -1/√2. ఇది మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్. దీన్ని ఏ స్క్వేర్గా రాసుకుంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ కదా. 1/√2, 1/√2, -1/√2, -1/√2. అలాగే ఇక్కడ కూడా ఒక మ్యాట్రిక్స్ రాద్దాం. అలాగే ఇలా ఇచ్చిన తర్వాత ఏ స్క్వేర్ ఈక్వల్ టు దీన్ని సాల్వ్ చేస్తే 1/2 -1/2 రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 1/2 -1/2, ఇక్కడ -1/2, ఇక్కడ +1/2, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ -1/2 +1/2. సో ఇలాగ వచ్చింది. ఇక్కడ ప్లస్ ఇది మైనస్, సో ఇది ప్లస్ మైనస్ అన్నీ క్యాన్సిల్ అయిపోతుంది. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 0 0 0. సో ఇదేంటి? నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ అంటే నిల్పోటెంట్. సో ఇలాంటి ఈ ఫామ్లో ఉన్న మ్యాట్రిక్స్ నిల్పోటెంట్ సమ్ చేయకుండానే గుర్తుపట్టవచ్చు. ఎలా అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంత ప్రాసెస్ ఏం అవసరం లేకుండా జస్ట్ ఇది చూసానే మీకు గుర్తుపెట్టేటైతే మీరు ఉండాలి. నెక్స్ట్ సెకండ్ వన్. In P and Q are square matrix such that P 2006 equal to 0 and PQ equal to P plus Q, then that Q will be the answer is. Options అయితే 4 ఇచ్చారు మనకి. 0, 1 only, -1, plus or minus 1. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? P 2006 equal to 0. నెక్స్ట్ ఇక్కడ PQ ఈక్వల్ టు P ప్లస్ క్యూ. ఇక్కడ ఏం లేదు, P ప్లస్లో 0 అండ్ క్యూ. ఇప్పుడు ఇక్కడ P 2006 అంటే 0 కదా, 0. క్యూ అంటే డేటా ఆల్రెడీ P 2006 ఉంది కాబట్టి క్యూ అనేది డేటా ఆల్రెడీ 0 అయిపోతుంది. 0 × 0 ఈక్వల్ టు 0. సో ఆలోచించకుండా 0 అని పెట్టేద్దాం. అండ్ లెట్ M అండ్ N బి 2 మ్యాట్రిక్స్ ఓవర్ R ఆఫ్ ఆర్డర్ 2. then mn equal to nm if 4 ఆప్షన్స్ ఇచ్చారు. దీంట్లో one of m and n is a diagonal matrix, b both m and n are diagonal matrix, c both m and n are invertible matrix, d వచ్చేసి none of these. ఫస్ట్ అయితే మనకి mn ఈక్వల్ టు nm ప్రాబ్లమాటిక్గా చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. లెట్స్ సి థర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ M అనేది మనం ABCD మ్యాట్రిక్స్ ఇది తీసుకుందాం. అండ్ N అనేది PQRS. సో ఇలాగే తీసుకున్నాం కదా. దెన్ ఇది దెన్ MN అంటే M ఇంటూ N, AP ప్లస్ B ఇంటూ R, BR, AQ plus BS, PC plus DR, CQ plus DS. సో ఇలాగ చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు M N చేసాం, అలాగే N ఇంటూ M చేయాల. N మ్యాట్రిక్స్ ఏంటి? ఇది కదా. N ఈక్వల్ టు PQRS అండ్ M అంటే ABCD. P into A
PA plus QC, QB plus QD, AR plus CS, BR plus DS. సో ఇలాగైతే మనం మ్యాట్రిక్స్ అయితే రాసాం. ఫస్ట్ ఇక్కడ డయాగ్నల్స్ అయితే సేమ్ అన్న చూడండి. ఇక్కడ ఏపీ ఉంది, ఇక్కడ ఏపీ ఉంది, ఇక్కడ బీఆర్ ఉంది, ఇక్కడ బీఆర్ ఉంది, ఇక్కడ డిఎస్, ఇక్కడ డిఎస్, ఇక్కడ క్యూసీ ఉంది, ఇక్కడ సిక్యూ ఉంది. అంటే ఎలాగైనా ఒకటే. సో డయాగ్నల్స్ అయితే సేమ్ అయ్యాయి. అండ్ ఎంఎన్ ఈక్వల్ టు ఎన్ఎం. మనకి ఎప్పుడైనా సరే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అయితేనే మనకి ఇలా కండిషన్ అయితే ఇస్తారు. ఆ సాటిస్ఫై అయితేనే మనకి ఇలా కండిషన్ అయితే ఇస్తారు. సో మనం ప్రూవ్ చేసాం కదా, 1 of M and N is a diagonal matrix. This is the right answer. And last one and fourth one, determinant of skew symmetric matrix of order 3 is always దీనికి determinant of odd order skew symmetric matrix is always be 0. అంటే ఆడ్ నెంబర్ అయితే మనకి ఏదైతే వస్తుందో స్క్యూ సిమెట్రిక్లో అది 0 అయిపోతుంది. కండిషన్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడ రాస్తున్నాను. డిటర్మినెంట్ ఆఫ్ ఆడ్ ఆర్డర్ స్క్యూ సిమెట్రిక్ matrix is always be 0. చూసారు కదా ఈరోజు 4 ప్రాబ్లమ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.